హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టిపికల్ ఇండియన్ వైఫ్. మనం ఈరోజు ఎంతో సింపుల్గా బీన్స్ కర్రీ చేసుకుందాము. బీన్స్ అంటే ఒట్టి బీన్సే కాదు, బీన్స్ టమాటా కర్రీ. ఫస్ట్ బీన్స్ని చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకొని సాల్ట్ వేసుకొని నీట్గా కడుక్కోవాలి. సాల్ట్ వేసి కడగడం వల్ల ఏమన్నా పురుగులు ఉంటే పోతాయి. తర్వాత ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ఫ్రై అయ్యాక బీన్స్ ముక్కలు వేసుకోవాలి. బీన్స్ని కొంచెం సేపు ఫ్రై చేయాలి. బీన్స్ని ఎందుకు ఫ్రై చేయాలంటే, మనం ఫ్రై చేయకుండా బీన్స్ కర్రీలో డైరెక్ట్గా వేసుకుంటే అవి కసకస అందం, పంట కింద నీట్గా తినలేకపోవడం అట్లా ఉంటాయి. అందుకని ఫస్ట్ మనం బీన్స్ని ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అట్లా చూడడం వల్ల మధ్య మధ్యలో నేను చెప్పే కొన్ని మంచి మంచి టిప్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. మనం బీన్స్ని మగ్గే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. మధ్యలో మధ్యలో ఇట్లా కలబెట్టకపోతే ఒకవైపు మాడిపోతాయి. కాబట్టి మధ్యలో మధ్యలో అట్లా కలబెట్టుకుంటూ బీన్స్ మగ్గి కొంచెం వడబడినట్టు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అలా వడబడేదాకా ఫ్రై చేసుకొని ఆ తర్వాత పక్కన గిన్నెలోకి తీసుకోవాలి. బీన్స్ అన్నీ పక్కకు తీసుకొని మళ్ళీ అదే బాండీలో ఆయిల్ లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు వేగిపోయాక పచ్చిమిర్చి వేసుకొని దాన్ని కొంచెం సేపు ఫ్రై చేసుకొని ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల ఎప్పుడైనా టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ ఫ్రై చేసేటప్పుడు వెంటనే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. సాల్ట్, పసుపు వేసుకొని కొంచెం దాన్ని కలిపేసి మూత పెట్టి ఒక 5 minutes ఫ్రై అట్లాగే ఉంచాలి. అలా ఉంచడం వల్ల టమాటాలు త్వరగా మగ్గిపోతాయి. మధ్యలో మధ్యలో టమాటాలని అటు ఇటు కలిగి తిప్పుతూ ఇట్లా కొంచెం ఒత్తినట్టు అంటే త్వరగా మగ్గుతాయి. టమాటాలు మగ్గినాయి అని అనుకున్న తర్వాత టమాటాల్లో బీన్స్ వేయాలి. అవిగోండి చూస్తున్నారు కదా, టమాటాలు మగ్గిపోయాయి. అందుకే ఇప్పుడు ముందే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బీన్స్ని టమాటాల్లో వేసి కలబెట్టాలి, టమాటాల్లో కలిసిపోయేటట్టు. కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడే వేసుకుంటే బీన్స్కి, టమాటాలకి అన్నిటికి కారం పట్టిద్ది. ఇప్పుడు అన్నిటిని బాగా కలిగి తిప్పుకొని కారం, బీన్స్, టమాటాలు కలిసిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెం సేపు బాగా ఉడకబెట్టాలి.
ఇప్పుడు బీన్స్ టమాటాలు రెండు ఉడికినాయి అని అనుకున్న తర్వాత కొంచెం మసాలా వేసుకొని కలబెట్టాలి. మేమైతే కొబ్బరి, చిన్నుల్లిపాయలు, ధనియాలు కలిపి వేసుకునే మసాలా వేసుకుంటాము. మీరు ఏ మసాలా వేసుకుంటే ఆ మసాలా వేసుకోండి. ఆ మసాలా వేసుకొని కలబెట్టుకొని ఒక 2 మినిట్స్ అలాగే సిమ్లో ఉంచుకుంటే సూపర్ టేస్టీగా ఉండే టమాటా బీన్స్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఇలాగే టమాటా బీన్స్ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడే ఒకసారి ఉప్పు కారం అన్నీ సరి చూసుకొని ఉప్పు కారం సరిపోకపోతే కొంచెం వేసుకొని కలబెట్టుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో ఉడికిస్తే సరిపోతుంది. నాకు కారం సరిపోలేదు, అందుకని నేను కొంచెం కారం వేసుకుంటున్నాను. చూశారు కదా. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.